రాజధాని అవుతుంది. ఇప్పుడు చూసుకున్న సోకాల్ రాజధాని విజయవాడే. అంటే ఇప్పుడు అమరావతికి రాజధాని ఎక్కడ ఉంది, సిటీ ఏముంది అనుకున్న టైంలో రేపు పొద్దున్న మావగాని వస్తే విజయవాడ రాజధాని క్యాపిటల్ సిటీ అనే చెప్తున్నాడు ఆయన. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఒకటే, లక్షల కోట్లు ఒక్క చోటే పోయడం అతనికి ఇష్టం లేదు. ఆ ఎక్స్పాన్షన్ అన్నది అంత లక్షల కోట్లు భవిష్యత్తులో పెట్టలేము, ప్లస్ ఉన్న వాళ్ళని అక్కడికి తరలించలేము. ఇప్పుడు ఎవడొచ్చి ఉండాలా రాజధానిలో? మీరు నేను వెళ్ళి ఉండాలా? విజయవాడ వాడు గుంటూరు వాడు ఎందుకు ఉండాలి అక్కడ? లేదు గోదావరి జిల్లా వాడు అక్కడ ఉండాలంటే ఎంత పెట్టి అది తీసుకోవాలా? రాయలసీమ వాడు అక్కడ ఉండాలి. అసలు ఎందుకు ఉండాలా రాజధాని? బేసిక్ గా అంటే భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమన్నా దొరికితే మీరు అన్నట్టు ఏ జిల్లా గ్రామాల్లో ఉంటాడు అంటున్నా నేను. దొరికితే ఏమీ లేని చోట్ల లక్షల కోట్లు, ఇప్పుడు 1,00,000 కోట్లు కూడా చాలా ముందు ఇక్కడ నేనేమంటాను, హైదరాబాద్ వెళ్తున్నారు, విజయవాడ గుంటూరులతో కూడినటువంటి రాజధాని వీళ్ళు చేస్తే వివాదం ఏముండదు. అవును, అది జగన్ పని అయిపోతుంది. అవును, ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళు చెప్పాలి సమాధానం. బేసిక్ గా అతను మావిగన్ అనే పేరు బూతు, అదేదో జపాన్ లాగా ఉంది, దాన్ని నేను వ్యతిరేకిస్తాను. బట్ విజయవాడ గుంటూరు లేని రాజధాని అసంపూర్ణం కాదు, అసందిగ్ధం, ఎదుగుదలకి నిరోధకం, రాష్ట్రానికి నాశనం. 29 గ్రామాల్లోనే రాజధాని అంటే కొందరు స్వార్థపరులకి మాత్రమే ప్రయోజనం, రాష్ట్రం మొత్తం నెత్తిన భారం. భవిష్యత్తులో ఇవన్నీ ఎక్స్పెన్షన్ లో భాగం విజయవాడ గాని గుంటూరు గాని తెనాలి గాని. ఎందుకంటే మొన్న ఆయన కూడా మాట అన్నారు ఒక టైంలో, ఈ 2 ఏళ్లలో బాబు గారు కూడా, మరి ఇప్పుడు ఎందుకు మానేసారు తెలియదు కానీ ఆటోమేటిక్ ఎక్స్పెన్షన్ లో భాగం అవ్వ. నువ్వు ఇక్కడ 1,00,000 కోట్లు పోసాక ఎక్స్పాన్షన్ లో మళ్ళీ ఇక్కడ ఇప్పుడు వస్తావు నువ్వు డబ్బులు నాకు తెలియగలుగుతా. ఇక్కడ ఇప్పటికి 70,000 కోట్లు మొత్తం పూర్తయ్యేటప్పుడు 1,10,000 కోట్లు అవుతుంది.